పేదోడు, ఈ పెద్దోడు అని మనం ఇప్పుడు సామాజికంగా దీన్ని రూపుమాపడానికి మన శక్తి సరిపోదు వాస్తవానికి. ఎందుకంటే ఇది సమాజం ఇంత ఆర్థికంగా చాలా విడిపోయి ఉన్నది, బాగా విడిపోయి ఉన్నది. ఇప్పుడు పేదోడు ఊర్లో చాలా పేదరికంలోనే కొట్టుమిట్టాడుతుంటాడు. ఇప్పుడు అట్లాని పెద్దోడి యొక్క ఆస్తిని నీకు గుంజుకొని 1,00,000 కోట్ల రూపాయలు సగం 50 లక్షల కోట్లు మాకు ఒక 50 కోట్లు ఇచ్చేయమంటే ఎవడు ఇయ్యడు. సో తనకు తాను మళ్ళా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని తనకు తాను కసరత్తు చేసి ఆ కష్టాలనే అనుకూలంగా మర్చుకోవాలి ఆయన. ఒక సినిమాలో ఉంటుంది కదా, ఇప్పుడు చంద్రబోస్ గారు ఒక రాసిన పాట ఒకటి ఉంటుంది, నాగార్జున సినిమాలోనే అది. తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితువుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలిచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, మనసుతో గమ్యం చెప్పెను నేనున్నానని. అంటే కష్టాలు అందరికీ ఉంటుంది. నిన్ను కొట్టడానికి రాళ్లతో నేను కొట్టినా కూడా దాని పునాదిగా రాళ్ళు మలుచుకునే శక్తి నీకు ఉండాలి. నీకు కష్టాలు వచ్చిన కన్నీరు గారిస్తే ప్రమిదగిని మనం కాల్చే ప్రమిదను కూడా దానితో చల్లార్చే దానికి చేసుకోవాలి. అంటే కష్టాలు అందరికీ ఉంటాయి. ఆ కష్టాలను అనుకూలంగా మార్చినోడు పెద్దోడుగా అవుతాడు. కష్టాలను దాని ప్రతికూలంగా అయిపోయి ఆగమైనోడు మీద వేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో కష్టాలను మనం అనుకూలంగా మార్చుకోవాలి, సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. మీకు మదన్ మోహన్ మాలవ్య అనే ఐడియా ఉంటుంది. మదన్ మోహన్ మాలవ్య ఎడ్యుకేషనిస్ట్, ఆయన భారతదేశంలోనే గొప్ప విద్యావేత్త. ఆయన BHU బెనార్ హిందూ యూనివర్సిటీ అని ఎస్టాబ్లిష్ చేసిండు. ఆ బెనార్ హిందూ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఈ దేశంలో ఆయన సంచరిస్తుంటాడు విరాళాల కోసం, అంటే కాంట్రిబ్యూషన్ కోసం సంచరిస్తుంటాడు. అప్పుడు ఆయనకు ఎవరో చెప్తారంటూ, నిజాం ఒక ఏషియాలోనే రిచెస్ట్ మ్యాన్ ఉన్నాడు, తన దగ్గరికి పోతే నీకు విరాళాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే తను వస్తాడు ఈయన దగ్గరికి. ఇక దర్బార్లో ఉంటాడు, ఈయన కూర్చొని ఉంటాడు. నిజాం అంటే అప్పుడు పవర్ఫుల్ కదా, నా ఒక రాచరికపు పోగట, ఒక నేనే రాజు అనే పెద్ద దాంట్లో ఉండే. సో ఆయన దగ్గరికి వచ్చి ఆ దర్బార్లో వచ్చి సార్ నేను మదన్ మోహన్ మాలవ్యని వచ్చిన, ఒక బెనార్ హిందూ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేద్దామని వచ్చిన అంటే, ఈయన చెప్పగానే ఆయన కోపం వస్తుంది ఫస్ట్. అరే నేను ముస్లిం రాజుని, నా ముందు వచ్చేసి ఒక బెనార్ హిందూ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేద్దామని ఆ పదంతో ఆయన కోపం వచ్చి తనకున్న చెప్పును తీసి ఈయన మీద వేసేస్తాడు. ఆయన మదన్ మోహన్ మాలవ్య వేసేస్తాడు. ఈయన తగలదు, కానీ ఆ టైంలో ఈయన ఎట్లా స్పందించాలో అర్థం కాక ఒక సెకండ్ ఆగి రిటర్న్ వెళ్ళిపోయే టైంలో ఆ చెప్పును తీసుకుని వచ్చేస్తాడు. ఆ చెప్పును తీసుకుని వచ్చి చౌరస్తాలో, ఒక హైదరాబాద్ లాంటి పెద్ద చౌరస్తాలో, ఆ చౌరస్తా నడిబొడ్డున పెట్టేసి డప్పు సాటింపు చేస్తాడు. ఊర్లలో అప్పుడు డప్పు సాటింపు ఉంటుంది కదా, ఇట్లా ఏదైనా ఉంటే వేలం పాటకు డప్పు సాటింపు ఉంటుంది. ఆ డప్పు సాటింపులో ఈయన కొట్టిస్తాడు అన్నట్టు. నిజాం చెప్పు వేలం పాట పెట్టినాం, కొనేటోళ్ళు వస్తే కొనరు అని చెప్పేసి వేలం పాట పెడతాడు. వేలం పాట పెట్టినప్పుడు అప్పుడు ఎవడొస్తాడు, అంత పేదోళ్ళు గరీబోళ్ళు ఉంటారు, నీ అసుంటాడు నా అసుంటాడు వస్తాడు. వాడు పాట స్టార్ట్ చేస్తే ఒక పావలు అంటాడు, ఒక ఆటని అంటాడు, ఒక రూపాయి అంటాడు వాడు. అది ఆ నోట ఈ నోట నిజాం తెలుస్తుంది. అది సార్ మీ చెప్పుని తీసుకుపోయి మదన్ మోహన్ మాలవ్య వేలం పాటకు పెట్టిండు, కొనుటోడు ఎవడు చూసినా పేదోళ్ళు ఉన్నారు, పావల ఆటన్న వాడుతున్నారు, మన ఇజ్జత్ పోయే కథ ఉన్నది సార్ అంటే, ఈయనేం చేస్తారంటే ఆయన దగ్గర ఉన్న వజ్రాలు వైడూరాలు అన్నీ పంపి, అరే అమ్మ చెప్పు విలువ తగ్గితే నిజాం ఇజ్జత్ పోతుంది, నా పరువు పోతుంది, ఆ చెప్పు నువ్వు ఎంత పడితే అంత పాడాలరా అని చెప్పేసి ఉన్న వజ్రాలు వైడూరాలు ఉన్న డబ్బు ఇచ్చి పంపిస్తే ఆ పాటను వీళ్ళే పాడి ఇంతకు పోయిందని చెప్పేసి మదన్ మోహన్కి డబ్బు ఇచ్చి వస్తారు. వీళ్ళు నిజాం తరపున పాడినట్టుంటారు, వేరే వాళ్ళు పాడినట్టుంటుంది. ఆ పైసలతో తీసుకుపోయి మదన్ మోహన్ మాలవ్య బెనార్ హిందూ యూనివర్సిటీని పెట్టిండు. అది ఇండియాలోనే పెద్ద యూనివర్సిటీ, చాలా గొప్ప యూనివర్సిటీ, కొన్ని లక్షల మంది విద్యార్థులను తయారు చేసింది, చాలా పెద్ద పెద్ద వ్యక్తులను ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, డాక్టర్లుగా తయారు చేసింది అది ఆ యూనివర్సిటీ. అంటే తను ఆ సెకండ్లలో మనసుంటోడైతే ఇక అమ్మాయి చెప్పు ఇరిచేయడం రాయితో కొడతావు, అది లొల్లి అవుతుంది, పంచాయతీ అవుతుంది. అంటే ఆ ప్రతికూల సమయాన్ని, ఆడ ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్ని కూడా తను అనుకూలంగా మార్చుకొని వచ్చిండు. సో అందరికీ కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దాన్ని తగ్గట్టుగా మనం మలుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో ఏదైనా బ్యాడ్ ఫేస్ మనకు కంపల్సరీ పోయే జీవితంలో ఆటుపోటులు అయితే కంపల్సరీ ఉంటాయి. కంపల్సరీ ఉంటుంది, చాలా కంపల్సరీ ఉంటుంది. నిన్ననే నేను మొన్న సండే రోజు సండే బుక్లో ఒకటి చదివిన, సత్యనాథెండ్ల ఐడియా ఉంది కదా, సత్యనాథెండ్ల మొన్న ఇచ్చిన అన్నట్టు. అంటే ఒక స్త్రీ గొప్ప యోధురాల గురించి చెప్పమంటే తన భార్య గురించి రాసిండు ఆయన, వాళ్ళ భార్య గురించి చెప్పిండు ఆయన. ఆయనకు 2 పాపలు, ఒక బాబు. ఆ బాబు బై బర్తే అంగవైకల్యంతో పుట్టిండు ఆయన, పూర్తిగా ఒక డిసీజ్తో పుట్టిండు. ఆ డిసీజ్ పేరు నాకు తెలియదు.
ఆ డిసీజ్తో పుట్టిండు ఆయనకు కంప్లీట్ అతని సర్వీస్ చేయాలి. అయితే ఒక అంగవైకల్యంతో పుట్టిన కొడుకుకి సేవ చేసే ప్రతి తల్లి, ఆ ఓపిక సహనం ఉన్న ప్రతి తల్లి ఆమెకు మించిన యోధుడు రాలేదంటాడు. వాళ్ళకు వచ్చిన కష్టాలు కన్నీళ్ళు ఆ తల్లి వారిని వదిలిపెట్టి బయటికి పోలేదు. ఇక వారితోటే ఉండాలి ప్రతి దినం ప్రతి క్షణం. ఒక సెకండ్ బయటికి పోయినా కానీ వాళ్ళు ఏదో చేసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు మనం ఉద్యోగంలో ఉద్యోగంలో ఉన్న తర్వాత ప్రెజర్ తోటి చచ్చిపోతామంటారు. ఇక పెళ్ళి అయినా కానీ భర్త బాగలేదని సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్ళాలేదని సూసైడ్ చేసుకుంటారు. జాబ్ రాలేదని సూసైడ్ చేసుకుంటారు. నాకు బాగా కష్టాలు ఉన్నాయని సూసైడ్ చేసుకుంటారు. ఇవి కష్టాలు కాదు. 2 కళ్ళు లేని వాళ్ళ కష్టాలు చూడండి, 2 చేతులు లేని కష్టాలు చూడండి, 2 కాళ్ళు లేని కష్టాలు చూడండి. వాళ్ళ కష్టాలతో కంపేర్ చేసినప్పుడు మన కష్టాలు కావు పెద్దగా. అంటే మన పేదరికాన్ని ఇది ఉండొచ్చులే కానీ వాళ్ళ కష్టాలు చాలా భయంకరంగా ఉంటుంది. ఒకసారి మనం 2 కళ్ళు మూసుకొని రోడ్డు దాటి చూడు ఒకసారి, 2 కళ్ళు లేని బాధ ఎంత ఉంటుందో. సో యూత్కి ఏంటంటే అందరి కష్టాలు ఉంటాయి. అంటే మనకంటే భయంకరమైన కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకంటే చాలా బెటర్గా ఉన్నాం మనం కదా. నీ శరీరము మంచిగా ఉన్నదంటే దానికి మించిన ఆస్తి లేదు. అన్ని అవయవాలు కరెక్ట్ పనిచేస్తుంటే దానికి మించిన ఆస్తి లేదు. మనమే ఒక పెద్ద ఆస్తి అని చెప్పి నమ్ముకొని లక్ష్య సాధన కోసం వెళ్తూ ఉండాలి. తప్పకుండా కాశీరామ్ అన్న చాలాసార్లు లక్ష్య సాధన కోసము చాలామంది యువత వాళ్ళ విలేజ్లను వదిలేసి సిటీలోకి రావడం జరుగుతూ ఉంటుంది. చిన్న వైఫల్యం చెందగానే ఎంతగానో డిమోరలైజ్ అయిపోయి కృంగిపోయి లక్ష్య సాధనను వదిలేసి చిన్న ఉద్యోగాలకు పరిమితం అయిపోతూ ఉంటారు. సో లక్ష్య సాధన ఎలా ఉండాలి యాక్చువల్లీ, మీరు ఎలా సాధించారు? అదే లక్ష్య సాధన ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న గ్రూప్స్ పిల్లలకి మీరు ఎలా చెప్తారు, ఎలా ప్రిపేర్ అవ్వమంటారు వాళ్ళని? అంటే దీన్ని ఒకటే పదంలో నేను చెప్పలేను కానీ ఇప్పుడు కష్టాలు ఉంటాయి అందరికీ కామన్గా. కానీ మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ లక్ష్యం ఏందనేది కరెక్ట్ ఉండాలి. దాని ప్రాపర్ వే ఒకటి ఉండాలి. అంటే నువ్వు హైదరాబాద్ వెళ్దాం అనుకున్న వ్యక్తి హైదరాబాద్ బస్సునే ఎక్కాలి. చాలామంది ఏం చేస్తారంటే వాడు హైదరాబాద్ కాకుండా విజయవాడ బస్సు ఎక్కేస్తాడు, కానీ హైదరాబాద్లో వెళ్తున్న బ్రహ్మలో ఉంటాడు. తను చదివిన చదువుకు తను ఎంచుకున్న మార్గానికి అది కాదన్నట్టు. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాడు మనవాడు, ఫుట్బాల్ పోయి ఆడతాడు, క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాడు, టెన్నిస్ ఆడతాడు. సో తను అయితే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడో ఆ లక్ష్యాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆ లక్ష్య సాధనకు ఏ పుస్తకాలు చదవాలనుకుంటే రెఫరెన్స్ బుక్స్లు తీసుకోవాలి ఫస్ట్. దానికి సంబంధించిన కోచింగ్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా, దానికి తగ్గట్టు కోచింగ్ తీసుకోవాలి. బట్ ఈ రోజులలో చూస్తే కాశీరామున కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. నోటిఫికేషన్స్ వెరీ రేర్గా వస్తూ ఉన్నాయి. కాంపిటీషన్ హెవీ అని అంటే పాపులేషన్ ఎక్కువైపోయి 4 లక్షల మంది 5 లక్షల మంది అప్లై చేసుకుంటే ఓన్లీ 1000 పోస్టులు. అవునవును. సో మిగతా 3,95,000 మంది ఏం చేస్తారండి? అవునవును. అంటే ఉద్యోగాలు అందరికీ కాంపిటీషన్ని ఒక విద్యార్థి తట్టుకోవాలంటే అప్పుడప్పుడే 25 ఏళ్ళు దాటేసి అప్పుడే లక్ష్య సాధన గోలు ఇవన్నీ అంత బాగా తెలుసుకొని అయితే రాడు. ఆ మెచ్యూరిటీ ఆ స్పష్టత ఉండదు వాస్తవానికి. అయితే ఏమవుతుందంటే ఈ లక్ష్యాన్ని చేరుకుంటాడా లేదా అని ఒకటి ఉంటుంది. మనిషి ఎట్లుండాలంటే లక్ష్యం దూరం అయినప్పుడు చెవిటం లెక్క పోవాలి. చెవిటి కప్పు ఉంటుంది, కప్ప కథ తెలుసు. చెవిటం లెక్క బయలుదేరాలి. అంటే ఎవరిని మాట వినొద్దు. నువ్వు కాన్ఫిడెంట్గా నువ్వు నమ్ముకొని నువ్వు వెళ్ళిపోతుండాలి. యుద్ధంలో యూరుడికి ఉన్నట్టు కష్టాలు ఉంటాయి. యుద్ధానికి బాగా వాడికి చేయి కోసుకుపోతుంటుంది, రక్తం కారుతుంటుంది, కానీ మొండితనం ఉండాలి. అయితేనే గెలుస్తావు. ఇంకొకటి నీ లక్ష్యం పెద్దగా అయినప్పుడు ముందు చూపు ఉండాలి. అంటే ఏం అవుతుంది అనే ముందు చూపు ఉండాలి నీకు. ఈ 3 ఉంటే అంటే ఆ చెవిటితనంలో ఉన్న బ్లైండ్నెస్తో ఆ గుడ్డితనంతో పోయేది అదొకటి ఉండి, ఆ మొండితనం నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఎంతమంది అవహేళన చేసినా ఈయన వల్ల అవుతుందారా అన్నీ అని అనుకున్న వాళ్ళని కూడా నువ్వు పాఠం చెప్పేటట్టు ఉండాలి. అవహేళన చేసేటోడు కూడా వాడు ఇంకా నిన్ను చూసి ఈర్ష్యపడి ఉంటాడు చూడు, వాడు ఇంకా ఈర్ష్యపడ్డాడు ఎదగాలను. నిన్ను చూసి ఏడ్చేటోడు ఉంటాడు, వాడు ఇంకా ఏడు చేసేటోడు నువ్వు ఎదగాలను. నిన్ను చూసి ఆనందపడుతున్నాడు, ఇంకా ఆనందపెట్టాడు నువ్వు ఎదగాలను. అట్లా ఒక కసితోటి పోతే ఏదైనా సాధ్యమే. అది అంటే ఒకటే మనకు ఒక పోస్టే కావాలని మేము ఫిక్స్ అయినప్పుడు 1000 పోస్టులు ఒకటే పోస్ట్ కావాలని ఫిక్స్ అయినప్పుడు అది ఒకటి కొట్టాల్సి ఉంటుంది మనం. అది డెఫినెట్లీ అట్లా అనుకొని పోతేనే మనం కొడతాం. ఇప్పుడు చెవిటి కప్ప బావిలో అన్ని కప్పలు ఉంటాయి. ఆ కప్పలు ఏది మన వల్ల అవుతుందా అని బయట పడతాం అని కాదయ్య అని చెప్పేసి ఆ బావిలో కప్పలేక బెకబెక అని అంటారు. కానీ ఒక కప్ప పూర్తిగా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. అది ఎందుకు వచ్చిందా చెవిటిది అన్నట్టు, దాన్ని వినబడదు. అది ఏం చెప్పి నేను వల్ల అవుతుందా ఇది అని వినబడదు దానికి. సో చెవిటం లెక్క కొన్నిసార్లు మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లా వెళ్తేనే మనం బయటకు వస్తాం. కానీ కాశీరామ్ గారు ఇప్పుడు కొన్ని విషయాలు, ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్ ర్యాంక్లోకి వచ్చేసారు కాబట్టి కొన్ని విషయాలు మనం గమనిస్తే కొద్దిగా సున్నితంగా ఉన్నా కూడా ప్రశ్న బాగా ఆలోచింపజేసేలాగా ఉంటుంది. ఇప్పుడు 3 లక్షల మంది 4 లక్షల మంది అప్లై చేస్తున్నప్పుడు పోవాల్సింది మాత్రం 1000 మందే కదా. అవును.
మిగతా వాళ్ళంతా ఇంకో అవకాశం కోసం ఎదురు చూడాలి. ఇక్కడ లక్ష్యం ఎంత స్ట్రాంగ్గా పెట్టుకున్నా కూడా అవును, అక్కడ ఆ బెజ్జంలో నుంచి పోవాల్సింది 1000 మంది అన్నప్పుడు ఆ షట్టర్ క్లోజ్ అయిన తర్వాత మిగతా వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఆగిపోతుంది అది. వాళ్ళు ఇప్పుడు చాలా ఉన్నది. ఇప్పుడు చాలామంది హోటల్స్ నడుపుతుంటారు. హోటల్లో ఎవరో ఇప్పుడు వచ్చిండు కదా ఆయన, యోయో అని పెట్టిండు. ఓయో అని పెట్టిండు. ఓయో ఒక్కొక్కడు హోటల్లో 10 కోట్లు పెట్టి హోటల్ కడతాడు. కానీ ఓయో అనే ఒక యాప్ తీసుకొచ్చి ఆయన నీ హోటల్లో సగం ఎత్తుకుపోతాడు ఆయన. ఈ ప్రపంచంలో హోటల్లో 40% ఎత్తుకుపోయాడు ఆయన. మీకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా వాడు ఎత్తుకొని పోయినాడు. అంటే ఒక చిన్న చిన్న ఐడియాస్ ఇట్లా వచ్చేస్తున్నాయి. ఒక జుకెన్బెర్గ్ ఉన్నాడు. ఫేస్బుక్ అని ఒక చిన్న, అంటే కాలేజ్ నుంచి విడిపోతున్న క్రమంలో మనకు ఒక ఫేస్బుక్ ఉండాలిరా, ఒక ఫేస్ చూసుకోవడానికి, మన ఫోటో పెట్టుకోవడానికి ఒకటి ఉన్న ఒక చిన్న థాట్ ఆయన 9 లక్షల కోట్ల ఆస్తిపరుణ చేసింది అలా. ఇప్పుడు సత్యనారాయణలు, సుందర్ పిచాయలు, ఎలన్ మస్క్లు, ఇప్పుడు వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళే కాదు. అంటే ఒక గొప్ప క్రియేటివ్ థాట్స్ ఉన్నవాడు, ఒక క్రియేటివ్ అంటే కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు ఎప్పుడైనా వెళ్తాడు. యూత్ ఎప్పుడైనా అంది ఏంటంటే డిపెండెంట్గా బతికితే ఎప్పుడు బతకలేడు. అంటే పక్కన జేబులో పైసలు చూసి మురిసిపోతా అంటే నీ చేతిలో ఎప్పుడు రావు అవి. నువ్వు సొంతంగా డబ్బులు సంపాదించుకుంటేనే నీకు అది చెంత్. ఏదైనా నీకు వాడు పక్కన జేబులో కూడా చాయ్ పోతాడేమో, చాపత్త ఇస్తాడేమో, నీకు ఒక బిస్కెట్ ఇస్తాడేమో, కానీ అంతిమంగా నీకు రావు. రేపు నీకు దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, హాస్పిటల్లో జాయిన్ అయినా కానీ ఒక పైసలు వేయలేడు వాడు. అంతిమంగా ఏంది, ఆ డబ్బులు నువ్వు సంపాదించుకోగలగాలి. అంటే ఇండిపెండెంట్గా బతకడం యూత్ ప్రారంభించాలి. ఇనిషియల్ స్టేజ్లో కొంత టఫ్ ఉన్న జర్నీ, ఇది ఇబ్బందిగా ఉన్నా పోతూ ఆ జర్నీ అద్భుతంగా మారుతుంది. చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. నువ్వే ఒక 10 మంది ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు మనలు. ఇప్పుడు జొమాటోడు కావచ్చు, జొమాటో అని ఉన్నది. ఇప్పుడు జొమాటోడు వాడు వండడు, ఏం చేయడు. వండినోడి కాడ తీసుకొస్తాడు, 20% కొట్టేస్తున్నాడు. ఇప్పుడు బట్టల షాపులో ఒక పెద్ద బట్టల షాపులు పెట్టేది ఉండదు. ఇప్పుడు ఆ బట్టల షాపులో పోయిన కాలం. అంటే బట్టలు ఉన్నా కూడా ఇంట్లోనే కూర్చొని ఒక యాప్ కొనుగొనేవాడు, ఆ షాపింగ్ చేసుకొని దాంట్లో 10% బిజినెస్ ఎత్తుకొని పోతున్నాడు. అంటే కొత్త టెక్నాలజీ వస్తున్న కొద్దీ కొత్త చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబర్స్ వచ్చారు పిల్లలు చాలామంది. యూట్యూబ్లో చిన్న వీడియో చేసుకుంటే కూడా మార్కెటింగ్ అది. యూట్యూబ్లో ఒక మెసేజ్ ఇచ్చుకుంటా తన వ్యూవర్స్ని చూసుకొని అట్లా వెళ్ళిపోతుంటుంది. అంటే గవర్నమెంట్ ఉద్యోగమే సర్వస్వం కాదు, మనలో ఉన్న క్రియేటివిటీని కూడా వెతుక్కుంటూ జీవనం అనేది సాగించాలి. అంతే కదా, కామనే అది. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటే కల్పించదు కదా, వేరే మార్గాలు వెతుక్కోవాల్సిందే మనం. ఆశ్రమన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక ఆఫీసర్ ర్యాంక్కి చేరుకున్న మీరు ఈ యావత్ జర్నీ మొత్తంలో కూడా ఒక బెస్ట్ ఘట్టం మీకు ఎప్పుడు అనిపించింది? బెస్ట్ ఫీల్ నాకు ఇంకా వెతుకుతున్నాను, ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. ఇంకా బెస్ట్ ఫీల్ రాలేదు నాకు. యాక్చువల్లీ బాగా బాధ పెట్టి కలిసి వేసిన సందర్భం ఏమన్నా ఉందా? కలిసి వేసిన సందర్భాలు చాలా ఉంటాయి, అంటే 100 ఉంటాయి. అవి బాల్యంలో చాలా ఉంటుంది. చాలా మన అవమానాల గురైనవి ఉంటాయి, ఇన్సిడెంట్లు అవి ఉంటాయి. ఇక పెద్ద పుస్తకమే అవి, చాలా పుస్తకాలు ఉంటాయి. డిపార్ట్మెంట్లో బాగా ఎప్పుడైనా అవమానపడి? డిపార్ట్మెంట్లో అవమానం ఏం పడలే. అంటే మనం అవమానపడేట్టు ఎప్పుడు చేసుకోలే. ఉన్న కాడికి కాన్ఫిడెంట్గానే ఉద్యోగం చేసుకుంటాను కాబట్టి ఇక మా పై ఆఫీసర్ తోటి ఎప్పుడు అప్రిషియేట్ పొందిందే ఉన్నది, కానీ ఎప్పుడు బాధించిన విషయాలు ఏం లేదు.